నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సర్కారీ బడి ఈ పేరు చెబితే చాలు అదో అసౌకర్యాల పుట్ట. పంతుళ్ళు రారని, వచ్చినా సరిగా చదువులు చెప్పరని, మంచినీళ్లు మరుగుదొడ్లు ఉండవని ఏవేవో కారణాలు చెప్పి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చుతుంటారు. అక్కడైనా కోరుకున్న విద్య దక్కుతుందా అంటే అదీ లేదు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు తొలి పాఠాలు చెప్పే పాఠశాలలు ఎలా ఉండాలి? అక్షరాలు దిద్దించి పాఠాలు బోధించి కేవలం విద్య అందిస్తే సరిపోతుందా? భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాల్యాన్ని పాఠశాలల్లో ఎలా గడపాలి? వీటన్నిటికీ సరైన సమాధానం చెబుతోంది ఓ తండాలోని ప్రభుత్వ పాఠశాల. పచ్చదనం, పరిశుభ్రత, పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదకర వాతావరణం, ఆడుతూ పాడుతూ చదువు, మంచి బలాన్నిచ్చే పౌష్టికాహారం, మాతృభాషలో పట్టు, ఏది మంచి ఏది చెడో చెప్పే నీతి, ఉల్లాసాన్నిచ్చే క్రీడలు, ఇలా ఏ అంశాన్ని చూసినా తనదైన శైలిలో అమలు చేస్తూ ప్రాథమిక పాఠశాలలకే ఆదర్శంగా నిలుస్తోంది. నిజానికి అది బడి కాదు, జీవితంలో తొలి అడుగులు వేస్తూ ప్రపంచం తెలుసుకుంటున్న చిన్నారుల కలల ప్రపంచం. చిన్నారులు మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టే కొత్త బంగారు లోకం పాఠశాల. జీవితంలో తొలి పాఠాలు నేర్పే ఈ పాఠశాల ఎలా ఉండాలి? అన్ని రకాలుగా ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దగలిగే సత్తా ఈ పాఠశాలలో ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పాఠశాలలు ఎక్కడైనా ఉన్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఒక మారుమూల తండాకు సంబంధించినటువంటి పాఠశాల మాత్రం కొత్తదనంతో విద్యా బోధన చేస్తోంది. ఆ చిన్నారుల కలల ప్రపంచంలోకి మనము వెళ్దాం. అక్కడి సంగతులేందో చూద్దాం. ఇది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చౌటగడ్డ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. బయట బోర్డు చూసి ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంటుందో అంచనా వేసుకుని లోపలికి అడుగు పెడితే మొదటి అడుగు పడుతూనే వారి అంచనాలు తప్పుతాయి. లోపలికి వెళ్లగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. వానాకాలం కదా, పచ్చగానే ఉంటుందని అనుకుంటే పొరపాటు. ఏ కాలమైనా సరే ఆ పాఠశాలలో పచ్చదనం అలాగే ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. పెంచిన చెట్లన్నీ కేవలం అందం కోసమే నాటారనుకున్నా పొరపాటే. పాఠశాల ఆవరణలో పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని రకాలు అందుబాటులో ఉంటాయి. రంగుల పూలు కనువిందు చేస్తే కాంక్రీట్ అరణ్యంలో తలదాచుకోలేని పిచ్చుకలు, అందమైన పక్షుల కిలకిలరావాలు వీణుల విందు చేస్తాయి. పాఠశాల ఆవరణలోంచి తరగతి గదుల్లోకి అడుగు పెడితే చాలు, గోడలే పుస్తకాలుగా కనిపిస్తాయి. 5వ తరగతి వరకు పిల్లలకు బోధించే పాఠాలకు చిత్రరూపమిచ్చి కంటికి ఇంపైన రంగులతో గోడల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పాఠాలు చెప్పాలంటే పుస్తకాలే అక్కర్లేదు, గది గోడల మీది బొమ్మల్ని చూపిస్తూ కూడా చెప్పొచ్చు. అక్షరాలు, వర్ణమాల, గుణింతాలు, ఆంగ్ల అక్షరాలు, ఎక్కాలు, పదాలు, పాఠాలన్నీ ఆవిష్కృతమై ఉంటాయి. గోడలపై ఉన్న చిత్రాలు కేవలం పాఠాలు మాత్రమే చెప్పవు. నేటి విద్యా విధానంలో మచ్చుకైనా కానరాని నైతిక విద్యను అప్రయత్నంగానే పిల్లలకు నేర్పుతాయి. తరగతి గదిలో దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు, వివిధ రంగాల్లో మానవాళికి సేవలందించిన ప్రముఖుల చిత్రపటాలు ఉంటాయి. తీరిక దొరికినప్పుడల్లా గోడలపై కనిపించే ప్రముఖులు, వారి పేర్లు, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులు. చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు లాంటి నీతి వాక్యాలు వారికి నైతికతను నేర్పుతాయి. అక్కడి విద్యాబోధన అన్ని పాఠశాలల్లో మాదిరి ఉండదు. కృత్యాధారిత బోధన అక్కడి ప్రత్యేకత. ఈ తరహా విద్యాబోధన కొత్తదేం కాదు, అన్ని పాఠశాలల్లో అమలు కావలసిన విధానమే కాని చౌటగడ్డ తండా పాఠశాలలో మాత్రం అది ప్రభావవంతంగా అమలవుతూ ఉంటుంది. పిల్లలకు చెప్పాల్సిన పాఠాలకు సంబంధించిన బోధనా సామగ్రిని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. వాటి ఆధారంగానే పాఠాలు చెబుతారు. పిల్లలు సైతం వాటిని వినియోగిస్తూ నేర్చుకుంటారు.
నిత్యం వాటితో అభ్యాసాలు చేస్తారు. నేర్చుకునే క్రమంలో చేసే తప్పులు విద్యార్థులే గుర్తించి వాటిని సరిచేసుకుంటారు. బట్టి విధానానికే జైకొట్టే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాబోధనకు ఇది పూర్తి భిన్నం. అక్కడ ఉపాధ్యాయుడు కేవలం విద్యను అందించేవాడు మాత్రమే. నేర్చుకోవలసింది విద్యార్థులే. అక్షరాలు, అంకెలు, గుణింతాలు, సైన్స్ పాఠాలు ఏవైనా బోధనాభ్యాసన సామగ్రితోనే నేర్చుకుంటారు. వీటివల్ల పిల్లలు తామేమో పాఠాలు వింటున్న భావన కలగదు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నామన్న ఆసక్తి పెరుగుతుంది. చౌటగడ్డ తండాలో అమలవుతున్న విద్యాబోధనా విధానాన్ని ఎందరో ఉపాధ్యాయులు వచ్చి చూసి నేర్చుకుని వెళుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ గుడి ఉంది. గుడి అంటే తెలుసా మీకు? గుడి అంటే ఏంటి? ఓకే, దేవాలయం కదా. గుడిలో మనము సున్నా చేర్చితే గుండి అవుతుంది. గుండి అంటే మనకి ఇక్కడ గుండి ఉంటుంది కదా. నేను ఇక్కడికి 2013లో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వసతులను చూసిన తర్వాత కనీస వసతులు అయితే పిల్లలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. తర్వాత పాఠశాల యొక్క ప్రధాన విధి పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య అందించడం. దానిలో భాగంగా పిల్లలకు ఏ పాఠ్యాంశాలు బోధిస్తామో పాఠ్యాంశాల వారీగా టీచింగ్ ప్రాసెస్కి సంబంధించి టీచర్ డైరీ రాయడం జరిగింది. వాటి ఆధారంగా పిల్లలకు టీఎల్ఎం ఆధారంతో అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను తయారు చేసుకోవడం, దాన్ని పిల్లలకు పూర్తి స్థాయిలో వినియోగించడం వల్ల వాళ్ళు ఆయా సామర్థ్యాలను తక్కువ కాలంలో నేర్చుకోగలుగుతున్నారు. తద్వారా పిల్లలకు క్వాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మాతృభాషకు ప్రాధాన్యమిచ్చే పాఠశాలల్లో ముందు ఉండేది చౌటగడ్డ తండా పాఠశాల. తల్లి భాషలో పట్టు సాధించగలిగిన విద్యార్థులే ఏ భాషలోనైనా రాణించగలరని ఆ పాఠశాల ఉపాధ్యాయులు గట్టిగా నమ్ముతారు. అందుకే మాతృభాష నేర్చుకోవడానికి అవసరమైన ఎన్నో మెళకువల్ని అక్కడ నేర్పుతూ ఉంటారు. అక్షరాలు, వాటి కూర్పు, పదాలు, అర్థాలు, నానార్థాలు, సామెతలు, అక్షరాల్లో గమ్మత్తులు, ప్రాస, జాతీయాలు, పదవిన్యాసాలు, నీతి కథలు, పిల్లల గేయాలు, సూక్తులు తెలుగులోనే చక్కగా నేర్పిస్తారు. నేర్పడమంతా పాఠాలు నేర్చుకున్నట్లే ఉండదు, ఆటలాడుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తెలుగుపై అక్కడి విద్యార్థులు ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు. అలాగని ఆంగ్లం సరిగా నేర్పరని కాదు, తెలుగుతో పాటు ఆంగ్ల విద్యాబోధన సైతం భిన్నంగానే సాగుతుంది. విద్యార్థులందరూ కూడా బోధన అభ్యాస సామాగ్రిలో విద్యార్థులు నేర్చుకోవడానికి సులువుగా అనేది ఇక్కడ మేము ఎక్కువ పార్ట్ బోధన అభ్యాసన సామాగ్రిని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ పిల్లలు ఏంటంటే ఒకసారి విన్నది తొందరగా మర్చిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం ద్వారా, అంటే ఒక పిల్లలకు చేతికి ఇచ్చి వాళ్ళకు చేయించడం ద్వారా వాళ్ళు ఆ బోధన అభ్యాసన సామాగ్రిని ఉపయోగించి వాళ్ళు చదువుకోవడం వల్ల విద్యని అది శాశ్వతంగా చేయడం, అంటే తొందరగా మర్చిపోకుండా వాళ్ళు ఎక్కువ రోజులు నేర్చుకునేటట్టు మేము బోధన అభ్యాసన సామాగ్రిని విరివిగా ఎక్కువగా ఉపయోగించేటట్టు ఇక్కడ మా పాఠశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. పాఠశాలలో క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వేళకు బడికి రావడం, గైర్హాజరు కాకుండా తరగతులకు రావడం, పెద్దలను గౌరవించడం, తోటివారి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించడం నేర్పిస్తారు. అన్ని పాఠశాలల్లా కాకుండా చౌటగడ్డ తండాలో బాలికలు, బాలురకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు చూసినా అవి అద్దంలా మెరిసిపోతూ ఉంటాయి. స్వచ్ఛభారత స్ఫూర్తిని అక్షరాలా పాటిస్తారా విద్యార్థులు. మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగించడం, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం విద్యార్థుల బాధ్యతే. మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కుని తువాలుతో తుడుచుకోవడం నేర్పించారు. మధ్యాహ్న భోజనానికి ముందు, తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటారు. భోజనం చేసే ప్లేట్లు సైతం శుభ్రంగా ఉంచుకుంటారు. ఇక పాఠశాలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం నిషిద్ధం. ప్లాస్టిక్, పేపర్ కోసం పొడి చెత్త బుట్ట, ఆహార వ్యర్థాలు, ఇతర అవసరాల కోసం తడి చెత్త కుండీలు అందుబాటులో ఉన్నాయి. పొడి చెత్తను వారానికోసారి కాల్చివేస్తారు. తడి చెత్తను ఎరువుగా మార్చి మొక్కలకు వేస్తారు. నిత్యం స్నానం చేయడం, ఉతికిన దుస్తులు ధరించడం, తల దువ్వుకోవడం నిత్యం తనిఖీ చేస్తారు. అలా లేనివారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తారు. వారానికోసారి గోళ్లు కత్తిరించుకునే కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే పిల్లలంత ప్రభావవంతంగా ఉండి చదువులో రాణిస్తారనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. దానికోసం పిల్లలందరూ ఆ అంశాల లోపల ఇన్వాల్వ్ కావడం కోసం మా పాఠశాల లోపల బాలల క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల పిల్లలు ఎవరెవరు ఏ అంశాలపైన శ్రద్ధ చూపాలో వాళ్ళకు ఒక పూర్తి అవగాహన వచ్చింది. తద్వారా వాళ్ళకు అంటే స్వీయ క్రమశిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ వారి అంశాల లోపల వాళ్ళు విషయాలను తెలుసుకుంటూ మిగతా పిల్లలందరినీ కూడా
వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. నీటి పొదుపులోనూ చౌటుగడ్డ తండా అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల భవనంపై పడ్డ వాననీటిని శుభ్రపరిచి మొక్కలకు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఎక్కువగా వర్షం పడితే ఆ నీళ్లను సంపులో నిల్వ ఉంచుకుని తర్వాత వాడుతారు. బోరుబావిలో నీటిని శుద్ధి చేసి తాగేందుకు వినియోగిస్తున్నారు. ఆఖరికి చేతులు, ప్లేట్లు కడిగే నీటిని సైతం వృధాగా పోనివ్వరు. వాటిని చెట్లకు నీరందించేందుకు వినియోగిస్తారు. ఇక పాఠశాల ఆవరణలో కురిసిన వర్షపు నీటి కోసం 2 ఇంకుడు గుంతలు నిర్మించారు. నీటి ఆవశ్యకత, పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం అని చెబుతారు. తరగతి గది పైన పడినటువంటి వర్షపు నీటిని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకులో వాటర్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఆ వర్షపు నీటి ఇక్కడ దాంట్లో రాళ్ళు, అలాగే బొగ్గులు, తర్వాత ఇసుక వేసి దాన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని కూడా మొత్తం పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్, అలాగే పిల్లలు మధ్యాహ్న భోజనం తినేటప్పుడు తర్వాత ముందు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తున్నాం. అలాగే ఆ వాటర్ని చెట్లకు ఉపయోగించుకుంటున్నాం. ఆ వాటర్ని అలాగే ఎక్కువ వర్షం పడితే ఆ వాటర్ అన్ని కూడా ఒక సంపులో ఉపయోగించుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం ఉపయోగించుకునేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ వారిలో బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యాలను పెంపొందించేందుకు బళ్ళో బాలల కమిటీలు పనిచేస్తూ ఉంటాయి. విద్య, పర్యావరణ కమిటీ, ఆహార, ఆరోగ్య కమిటీ ఇలా 5-6 కమిటీలు వేసి చురుకైన పిల్లల్ని వాటికి మంత్రులుగా నియమిస్తారు. వారితో పాటు సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తారు. వారి పనిని పర్యవేక్షించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి కూడా ఉంటారక్కడ. వారానికోసారి ప్రధాని మంత్రులతో సమావేశమవుతూ ఉంటాడు. పిల్లలు సమయానికి పాఠశాలకు రావడం, పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా చూడడం, వారి అవసరాలను గుర్తించి తీర్చడం, గ్రంథాలయాల ద్వారా పుస్తకాలు అందించడం, గ్రంథాలయాన్ని నిర్వహించడం, పచ్చదనం, పారిశుధ్యం, క్రీడా సామగ్రి నిర్వహణ ఈ బాధ్యతలన్నీ అక్కడి పాఠశాల విద్యార్థులు చూస్తూ ఉంటారు. కమిటీలు కమిటీ ఏదో మర్చిపోయినా కూడా ఇట్లా చేయాలని కూడా చెప్తాను. చెత్తలు, తడి చెత్త అవి కమిటీలను కూడా ఇట్లా చేయకుండా కూడా నేను చెప్తా సార్. ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చూస్తా సార్. పిల్లలను ఉదయం వచ్చినప్పుడే అల్లరి చేయకుండా, ఇంకా బండల మీద ఉరకకుండా కూడా చూసుకుంటాను సార్. నేను ఏమేం పనులు చేస్తాను ఇప్పుడు చెప్తాను. గ్రంథాల పుస్తకాలు ఇస్తాను, గ్రంథాల పుస్తకాలు చదివిస్తాను, టీఎల్ఎంని జాగ్రత్త చేసుకుంటాను. రోజు పొద్దున వచ్చి సూక్తులు, నేటి ప్రశ్నలు రాస్తాం. వారానికి ఒకసారి గొర్రెలు కత్తిరించుకుంటాం. ఇంకా శనివారం బాలల సభ పెట్టుకుంటాం. టాయిలెట్స్ అన్ని క్లీన్గా పెట్టుకుంటాం. భావి భారత పౌరుల్ని బాల్యంలోనే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో, చదువులోనూ వారిని రాణించేలా చేయడంలో చౌటుగడ్డ తండా ప్రాథమిక పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కాని అదంతా చేసింది ప్రభుత్వమో స్వచ్ఛంద సంస్థో కాదు. కేవలం ఒక్క ఉపాధ్యాయుడు. వృత్తి పట్ల నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుని చొరవ చౌటుగడ్డ తండా పాఠశాలను దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేసింది. 2004లో అక్కడ ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. 2009లో ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా నియమితులయ్యారు నరేంద్ర. అప్పుడు అక్కడ ఉన్నది ప్రహారీ గోడలేని ఒకే ఒక గది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా నామమాత్రమే. అంతా ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోయేవారు. స్తోమతలేని వాళ్లు ఈ బళ్ళో చదివేవారు. పాఠశాల రూపురేఖల్ని మార్చాలని భావించిన నరేందర్ సుమారు ₹1,50,000 పాఠశాల కోసం వెచ్చించారు. ప్రభుత్వమే అదనపు తరగతి గది, ప్రహారీ గోడ మంజూరు చేయగా దాతల సహకారంతో బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. మొక్కలు పెరిగేందుకు అనువుగాని చోట నేలలో ఎరువులు వేస్తూ ఉద్యానవనాన్ని పెంచారు. తోటి ఉపాధ్యాయుడు జగదీశ్వర్రెడ్డి, గ్రామంలోని యువత, తల్లిదండ్రులు ఆయన ప్రయత్నానికి సహకరించారు. ప్రస్తుతం చౌటగడ్డ తండా నుంచి ఎవరూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లరు. చుట్టుపక్కల తండా నుంచి సైతం పిల్లలు అక్కడకు వచ్చి చేరుతున్నారు. మొట్టమొదటిసారి నరేంద్ర సార్ వచ్చినప్పుడు ఇక్కడ చిన్నగా ఒకటే స్కూల్ ఉండేది. కానీ సార్ వచ్చేసినాక ఇక్కడ చెట్లు కూడా మొత్తం ముళ్ళ చెట్లు, చిన్న చిన్న చెట్లు ఉండే, మొత్తం కంపలు గింపలు ఉండే. సార్ వచ్చేసి ఇవన్నీ ముళ్ళ చెట్లను తొలగించి అన్ని చెట్లు, చిన్న చిన్న చెట్లు అన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు చెట్లు కూడా చాలా పెద్దగా అయినాయి. మంచిగా అరటి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, బాదం చెట్లు ఉన్నాయి, చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా సంతోషంగా, చాలా చల్ల గాలి వస్తుండేది మా స్కూల్లో. నా పేరు ఎం హరిజన్ నాయక్. 3-4 తండాలకు పెద్ద మనిషిని. మా ఈ నరేందర్ సార్, జగదీష్ సార్
వీళ్ళు వచ్చినప్పుడు అంతకన్నా ముందు లొల్లి అవుతుండే, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. అంత ఏదో కింద మీద మొత్తం పిల్లలు హుషారుగా లేకున్నారు. వీళ్ళు వచ్చినాక చాలా హుషారుగా పిల్లలు చాలా హుషారైనరు. నిజమైన లెక్క ఇది, చాలా హుషారుగా అయిపోయినరు. వాళ్ళకు పిల్లలను మంచిగా చూసుకుంటున్నారు. పిల్లలను ఆ పిల్లలు మొత్తం ఏది సారు రాకముందు ఏది పాఠం కానీ ఏది కానీ చెప్పకముందు పిల్లలు చెప్తున్నారు. అంత హుషారైనరు. ఈ సర్కారీ బడులింతే మారవు అనే నిరాశ నిస్పృహలను తరిమికొట్టి చిన్నారుల కోసం కొత్త కలల ప్రపంచాన్ని అందించడానికి ఇంతకంటే మంచి స్ఫూర్తి ఉదాహరణలు ఏం కావాలి? నరేందర్ లాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి బడికి ఉండాలి. చౌటగడ్డ తండాలో అమలవుతున్నటువంటి విద్యా బోధన పద్ధతులు ప్రతి సర్కారు బడిలోనూ అమలవ్వాలి. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాస్త చొరవ చూపాలి. ప్రభుత్వం సైతం తన వంతు సాయం చేయాలి. అలా చేస్తే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల నిజంగానే చిన్నారులకు ఒక బంగారు కలలోకంగా మార్పు వస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ట్రాఫిక్ నియమావళి పాటించడం ప్రతి వాహనదారుడి విధి. కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నిబంధనలు ఎక్కువగా పట్టడం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు వాహనాల్ని నడుపుతూ ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. తాగి వాహనాలు నడపడం, కాలం చెల్లిన వాటితో కాలుష్యాన్ని వెదజల్లడం, వేగ పరిమితి మించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం, ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలుపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇష్టారాజ్యం. ఇక మాత్రం అలా కుదరదు అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హద్దు మీరితే పాయింట్ పడుద్ది అంటున్నారు. నగరంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఆ కొత్త పాయింట్ల విధానం తీరుతెన్నులు ఇప్పుడు చూద్దాం. బయటికి వెళ్లిన వారు మళ్లీ ఇంటికి చేరేంత వరకు వారి కుటుంబీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. కారణం ట్రాఫిక్ భూతం. కొందరు ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుని విలువైన ప్రాణాలు పోతున్నాయి. పోలీస్, రవాణా శాఖ ఎంత కఠిన నిబంధనలు అమలు చేసినా రోడ్డు విషాదాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో రోజుకు 1000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోడ్ల విస్తీర్ణం మాత్రం అలాగే ఉండి వాహనాలు పెరగడం వల్ల నగరవాసులకు ట్రాఫిక్ పద్మవ్యూహం తప్పడం లేదు. ఈ క్రమంలోనే చాలా మంది త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆదుర్దాలో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. సిగ్నల్ జంపింగ్, లైన్ క్రాసింగ్, పార్కింగ్ లేని చోట్ల వాహనాలు నిలపడం, అపసవ్య దిశలో వాహనాలు నడపడం, సర్వీస్ రహదారుల్లో నుంచి ఎలాంటి సంకేతం లేకుండా ప్రధాన రహదారుల్లోకి దూసుకురావడం లాంటి వాటితో ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం ట్రాఫిక్ పాయింట్ల రూపంలో కఠిన చర్యల్ని అమలు చేస్తోంది. ట్రాఫిక్ పాయింట్ల విధానం అమలు కోసం మోటారు వాహనాల చట్టంలోని కొన్ని సెక్షన్లకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన జీవో నంబర్ 26ను జారీ చేసింది. అపరాధ రుసుముతో పాటు పాయింట్ల విధానం అమలుకు సంబంధించిన నియమావళిని అందులో పేర్కొంది. కొన్ని రోజుల పాటు కొత్త విధానంపై వాహనదారుల్లో అవగాహన కల్పించి ఈ నెల 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. 17 రకాల ఉల్లంఘనలు ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఒక్కొక్క ఉల్లంఘనకు ఒక్కో రకమైన చలానాతో పాటు పాయింట్లు లెక్కిస్తారు. 2 సంవత్సరాల్లో 12 పాయింట్లు దాటినట్లయితే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ రద్దవుతుంది. అదే రెండోసారి పునరావృతమైతే 2 సంవత్సరాల పాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తారు. మూడోసారి అదే జరిగితే 3 ఏళ్ల పాటు లైసెన్స్ రద్దవుతుంది. ఏ ఉల్లంఘనలకు ఎన్ని పాయింట్లు విధిస్తారన్న అంశాలను స్పష్టం చేస్తూ పోలీసులు కరపత్రాలను, గోడపత్రికలను పెద్ద మొత్తంలో సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 17 కేటగిరీల్లో మొత్తం ఏవైతే ఉన్నాయో అఫెన్సెస్ ఎవరైనా ఇలాంటివన్నీ ఉల్లంఘిస్తే వాళ్ళకి 12 పాయింట్ల వరకు మనకి టాలరేట్ చేస్తారు. తర్వాత ఏమో 24 నెలలు అంటే 2 years మనకి బ్లాక్ పీరియడ్ ఉంటుంది అనమాట. అది 2 years వరకు వాళ్ళకి ఆ లైసెన్సు రిలీజ్ కాదు, అది సస్పెన్షన్లోనే ఉంటుంది. అది తర్వాత ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ ఆర్టీఏ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చారు.
వీళ్ళకి సంబంధించిన వరకు 12 పాయింట్స్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ ఆర్టీఏ వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ కోర్స్ ఒకటి ఉంటుంది మనకి సెంటర్లోని, దాంట్లో చేస్తే అలాగే ఒక 3 పాయింట్లు వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుంది. అలాగే 2 సార్లు ఇస్తారు ఎగ్జామ్షన్, అది 2 yearsలో. గతంలో మాదిరి ఆటోవాలా తన సీట్లో మరొకరిని పైలట్గా కూర్చోబెట్టుకుని వెళ్లినట్లయితే ఉల్లంఘన కింద లెక్కించి వాహనదారుడిపై 1 పాయింట్ విధిస్తారు. సరుకు రవాణా వాహనంలో అనధికారికంగా ప్రయాణికుల్ని తీసుకువెళితే 2 పాయింట్లు, సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపినట్లయితే 1 పాయింట్, వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించడం, జిగ్జాగ్గా వాహనం నడపడం, అధిక మోతాదులో వాహనం ఇరువైపులా బరువులు తీసుకువెళ్లడం, అపాయకర స్థితిలో వాహనం నడపడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే 2 పాయింట్లు విధిస్తున్నారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపినట్లయితే పెనాల్టీతో పాటు 3 పాయింట్లు వేస్తున్నారు. 4 చక్రాలైతే గూడ్స్ వాహనానికి 4 పాయింట్లు, ఆటో, క్యాబ్, బస్సు లాంటి ప్రజా రవాణా వాహనమైతే 5 పాయింట్లు. ఇలా ఒక్క ఉల్లంఘనకు ఒక్కో రకమైన పాయింట్లను వేస్తున్నారు. 3 రకాలుగా మనం వర్క్ చేసినాం. ఒకటి రోడ్ ఇంజనీరింగ్, ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతున్నాయో అక్కడ ఏమైనా రోడ్డు ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి రెక్టిఫై చేయడం జరిగింది. అట్లాగే అక్కడ సైనేజ్ పెట్టడం జరిగింది, రమ్లర్స్ వేయడం జరిగింది, తర్వాత కొన్ని ప్లేస్లో స్పీడ్ బ్రేక్స్ పెట్టడం జరిగింది. అట్లాగే అవగాహన కల్పిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసి ఉంటారు, మనము రాజమౌళి గారితోనూ తర్వాత అల్లు అర్జున్ తర్వాత మా సిపి గారు అందరం కలిసి కాలేజ్ స్టూడెంట్స్ కూడా అవగాహన కలిగించాము. అంతకుముందు స్టూడెంట్ రవీంద్ర భారతిలో స్కూల్ స్టూడెంట్స్ అవగాహన కల్పించాము. అట్లాగే ఈ విధంగా పాంప్లెట్స్ పంచాము. ఈ విధంగా అంటే ఎడ్యుకేషను, రీఇంజనీరింగు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఈ మూడింటితో కలిపి మనము చేయడం వల్ల లాస్ట్ 6 monthsకి ఈ 6 months చూసినట్టయితే మనము 50 డెత్స్ని తగ్గించగలిగాం, 50 ఫ్యాటాలిటీ డెత్స్ని తగ్గించగలిగాం. ప్రస్తుతానికైతే కొత్త విధానంపై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రచారం, అవగాహన లేకపోవడం, కొంత వ్యతిరేకత, కారణాలు ఏవైనా వాహనదారులు ఈ పద్ధతికి పూర్తిగా సిద్ధమైనట్లయితే కనిపించడం లేదు. కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు పాయింట్ల విధానం మంచిదే అంటున్నా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే అమలు చేయాలని కోరుతున్నారు. చిన్న చిన్న తప్పులకే పాయింట్లు వేసి లైసెన్స్ రద్దు చేస్తామంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు రహదారులు బాగు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్లు, స్టాప్ లైన్ అన్ని సక్రమంగా ఏర్పాటు చేసిన తర్వాతనే పాయింట్ల విధానం అమలు చేయాలని మరికొందరు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. పాయింట్ సిస్టమ్ అనేది కరెక్టే, బట్ అది పబ్లిక్లో అవేర్నెస్ వస్తే ఇట్స్ బెటర్ థింగ్. వీళ్ళు మన అధికారులు ఎంత మనల్ని కంట్రోల్ చేసినా కూడా వాళ్ళ కంట్రోలింగ్లో మనం వెళ్తున్నాం తప్ప మనం అనేది మనకంటూ మనకు అవేర్నెస్ వస్తే దీనివల్ల బెనిఫిట్ సిస్టమ్. ఆ పాయింట్ సిస్టమ్ మనల్ని భయపెడతానికి పెట్టినట్టుంది, కానీ ఓవరాల్గా పబ్లిక్లో అవేర్నెస్ వస్తే బాగుంటుందని మా ఒపీనియన్. బాగానే ఉంటుందండి. ఫస్ట్ ఈ సిగ్నల్స్, ఈ మన ఫస్ట్ పెడెస్ట్రియల్ వాకింగ్ ఏరియా ఒకటి పెట్టాలి. దానివల్ల బోలెడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రైట్. ఈ మన అది చూడండి, ఇక్కడ ఎక్కడ ఆపాలి మేము వచ్చి, వాడు పెడతాడు లైట్ పెట్టాడు అనుకోండి, ఫొటోస్ తీసుకుంటాడు. ఇక్కడ లైన్ లేదు, ఏం లేదు, ఎక్కడ నుండి వస్తుంది, రైట్. పెడితే మంచిదే, ప్రాబ్లం లేదు. ఫస్ట్ వాళ్ళు బాగా పెట్టాక దాని తర్వాత పెట్టుకోమని చెప్పండి. చాలా బాగానే ఉంటుందండి, యూత్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే సిగ్నల్ జంపు, ట్రిపుల్ రైడింగు వాళ్ళ వల్ల పేరెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల కొద్దిగా భయం అనేది ఒకటి ఉంటుంది. ఇబ్బందులు ఇనిషియల్గా అంటే అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. అన్ని పేపర్స్, హెల్మెట్ ధరించడం వల్ల మన కోసం కదా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేది, అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఫస్ట్ రోడ్లు మంచిగా ఉంటే అన్నీ చేయొచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మంచిగా ఉండాలా, తర్వాత పాయింట్లు పెట్టమని చెప్పండి. ఇప్పుడు గుంత అది ఇది ఉంది, ఇట్లా యూటర్న్ తీసుకొని పోతే ఏమైనా అయితే ఫస్ట్ రోడ్లు పెట్టండి సార్, తర్వాత పాయింట్స్ పెట్టండి, పబ్లిక్ అగ్రీ చేస్తారు. లేకుంటే సారీ. ప్రతి బస్సులో కూడా గుంతలమయమే ఉంది, అడుగు అడుగున గుంతలే కనిపిస్తున్నాయి మనకైతే. మరి ముందు గవర్నమెంట్ నడక సరిగా చేసుకుంటే మరి ఇవన్నీ కూడా కండిషన్స్ పెడితే బాగానే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ను ప్రమాదాల రహితంగా తీర్చిదిద్దాలని, వాహనదారుడికి సురక్షిత ప్రయాణ అనుభూతి కలిగించాలన్న దిశలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం సమర్థంగా అమలు చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేస్తూ ఆధారాలతో సహా వాహనదారులను పట్టుకుని న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తున్నారు. 2016లో దాదాపు 17,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా 8,000 మందికి జైలు శిక్ష పడింది. పట్టుబడిన మందుబాబుల వద్ద నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల మేరకు అపరాధ రుసుం వసూలు చేశారు. మళ్లీ తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. విద్యార్థులైతే సంబంధిత విద్యాసంస్థకు, ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగులైతే ఆయా సంస్థలకు లేఖలు రాసి వాహనాలు సీజ్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఆడి బండి పట్టుకున్నారు. ఆయన నాకు ఫోన్ చేసిన ఆడి బండి ఉంది, నేను చెప్పాను డ్రంక్ అండ్ డ్రైవింగ్ పక్క అది కోర్టులో ఫైన్, కానీ నాకు 2 days పడింది. సో ఓకే, 2 days పోయిరా, తర్వాత
నేను ఓన్లీ కౌన్సిలింగ్ అప్పుడు బండి మీకు ఇస్తాం అంతే. సో ఆల్ వెహికల్స్ అది డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఆల్ వెహికల్స్ వీఆర్ సీజింగ్, 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్స్ కావచ్చు, అది అన్ని పెడుతున్నారు. మళ్ళీ కోర్టులో వాళ్ళు ఫైన్ కానీ ఆ పనిష్మెంట్ అది పూర్తి అయిన తర్వాత దెన్ ఓన్లీ వీఆర్ రిలీజింగ్ దోస్ వెహికల్స్ అని. సో రిపీటెడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎవరైనా మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఎవరైనా దొరికితే అది కూడా వీ విల్ టెల్ కోర్ట్కి కూడా చెప్తాం, మ్యాజిస్ట్రేట్ గారికి. గతంలో కూడా ఈయన ఇలాంటి ఆఫెన్సెస్లో పట్టుకున్నారు. సో ఇప్పుడు పనిష్మెంట్ అది ఎన్హాన్స్ పనిష్మెంట్ ఇవ్వాలని దానికోసం మరి విజ్ఞప్తి చేస్తాం. ట్రాఫిక్ నియమావళిని 3 కమిషనరేట్లు కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. అది నగదు రహిత విధానంలో చలానాలు విధిస్తూ ఉల్లంఘనదారుల కట్టడికి ప్రయత్నిస్తున్నారు. అయినా పూర్తి స్థాయిలో నియంత్రణ కావడం లేదు. తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. రాష్ట్రంలో 2015లో జరిగిన రహదారి ప్రమాదాల్లో 5,725 మంది చనిపోయారు. 2016లో 5,563 మంది మృతి చెందారు. అందుకే 2016లో రహదారి నియమావళి పాటించని దాదాపు 52,000 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. అపరాధ రుసుం వసూలు చేశారు. అయినా తరచూ అవే ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టం కోరలు మరింత పదునుగా చేయడం ఒక్కటే మార్గమని భావించి పాయింట్ల విధానం అమల్లోకి తెచ్చారు. ప్రతి రూల్ 100% రైట్ అని కానే కాదు, 100% తప్పని కాదు. ఎందుకంటే దెబ్బ తాగిన హెల్మెట్ ఉంటే బతికినామంటారు. హెల్మెట్ కొన్ని సందర్భాలు పెట్టుకుంటే పక్క గౌరవస్తులు కూడా తెలియదు. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. పాయింట్స్ విధానం అనేది మరి తప్ప రైట్ అనేది వాళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక 6 నెలల లోపలనే కొన్ని సందర్భాలు ఎమర్జెన్సీలో ఉంటుంది, హెల్మెట్ పెట్టలేము. దాని రీజన్ కూడా ఒకసారి ఇంటే బాగుంటుంది. ఎందుకంటే 4-5 సార్లు వస్తే పాయింట్లు అయిపోతుంది. పబ్లిక్ ఏదైనా ఉపయోగించేది చేయండి తప్ప, కానీ ఈ పాయింట్స్ విషయం చాలా పబ్లిక్ అయితే చాలా నష్టం కలుగుతుంది. ఎవరికి అవగాహన లేదు ఏ పాయింట్స్ అసలు దేనికి యాడ్ అవుతుంది ఏందనేది. 4-3 వస్తారు వెనక, ఒక మనిషి ముంగలు కూర్చోబెట్టుకుంటాం, దానికి లైసెన్స్ క్యాన్సల్ అని అంటుండ్రు. అది మాకు అసలు అర్థమవుతలేదు. అది 10-15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్తోనే చేస్తున్నాం సార్. బతుకుతున్నాం, ఆటో తోలుతున్నాం. తోలితే ఇప్పుడు పాయింట్లు అంటే కొత్తగా పెడితే మాకేం తెలియట్లేదు. పాయింట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి, అటు ముందు పోవాలన్నా వెనక పోవాలని కూడా తెలియదు. ఇంకా పాయింట్స్ అంటారు, లైన్లు ఒకటి దాటితే ఒక పాయింట్ అంటారు. ఇప్పుడు నో పార్కింగ్లో బండి పెడితే ఒక పాయింట్ అంటారు. ఒక దినంలోనే 12 పాయింట్లు అయిపోతే లైసెన్స్ రద్దు చేసేస్తారా? ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేసి రోడ్లు చేయండి. డ్రైనేజ్ వ్యవస్థనే బాగాలేదు, దాని మీదకి రోడ్లు వేస్తున్నారు, మళ్ళీ డ్రైనేజ్ బొగ్గుతున్నది. అది కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అయిపోయింది. అది ఈ పాయింట్ల విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 2-3 బృందాలు ఏర్పడి వాహన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉల్లంఘనదారులపై అక్కడికక్కడే చలానా విధిస్తూ పాయింట్లు వేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 70కు పైగా పోలీస్ బృందాలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో 40కు పైగా బృందాలు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఉల్లంఘనుల్ని గుర్తిస్తేనే అపరాధ రుసుముతో పాటు పాయింట్లు విధిస్తున్నారు. ఫోటోలు తీయడం ద్వారా, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఉల్లంఘనదారులపై పాయింట్లు విధించడం లేదు. వాహనం ఒకరిది, నడిపే వ్యక్తి మరొకరైతే వాహనదారుడికి నష్టం వాటిల్లే అవకాశముందని భావించడం వల్లే ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాయింట్ల విధానం కఠినంగా అమలు చేస్తూ వాహనదారుల్లో భయం పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. నిబంధనల్ని పాటించడంపై దృష్టి పెడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.